ఇదే స్థానిక ఎన్నికల్లో ఎందరో మంది కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఆశ మీద ఉన్నారు. ఎందుకంటే మాకిప్పుడైనా మా కష్టానికి ప్రతిఫలం దొరకకపోతుందా అని దానికి స్థానిక ఎన్నికల్లో మనం ప్రతి ఊర్లలో చూస్తూ ఉన్నాం. ఎక్కడ పడితే ఏ ఊరు చూసినా కూడా, ఏ ఊరి లెక్క చూసుకున్నా కూడా ఏకగ్రీవంతో మూత మోగిపోవడం జరుగుతుంది. అందులో చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలకి మా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలకి ఏ ఒక్క చోట కూడా మర్యాద దక్కడం లేదు. అదేవిధంగా ఆ కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు కూడా దక్కడం లేదు. వాళ్ళు అడిగింది ఎమ్మెల్యే పదవో, లేకుంటే వాళ్ళు అడిగింది జిల్లా అధ్యక్షుడు పదవో, మండల అధ్యక్షుడు పదవో కాదు. గ్రామాల్లో స్థానిక ఎన్నికల్లో సర్పంచ్గా నామినేషన్ వేసే కాంగ్రెస్ తరఫున మాకు మద్దతు ఇవ్వండి, మేము కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ తరఫున నామినేషన్ వేస్తామని ఈ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడగడంతో చాలామంది ఎమ్మెల్యేలు నిరాకరించారు. కొన్ని చోట్ల కొట్టారు, కొన్ని చోట్ల అయితే నోటితో చెప్పరాని విషయాన్ని కూడా చేశారు. అయితే ఆలేరులో బీర్లా ఐలయ్య గారు మహానుభావుడు, ఆజానుభావుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ గల్లీ గల్లీ గురించి ఒక్క విషయం గురించి కూడా జ్ఞానం లేని ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య తన నియోజకవర్గంలో సంతోష్ గౌడ్ అనే ఒక వ్యక్తి, అతను పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తూ ఉంటే అతనికి పదవి ఇవ్వలే, నిరాకరించిండట. ఆ సర్పంచ్ నామినేషన్ వేయకూడదని నిరాకరించిండట. ఆయన ప్లేస్లో వేరే అతన్ని ఎన్నుకున్నారట. ఒకసారి అతనితోటి కూడా ఆ సంతోష్ తోటి కూడా మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఇందులోనూ మరీ ఘోరం అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో. మరీ ఘోరం అంటే ఘోరం. అక్కడ కూడా రెడ్డి సామాజిక వర్గాలకే, స్థానిక ఎన్నికల్లో కూడా రెడ్డి సామాజిక వర్గాలకు కూడా వాళ్ళు వీస్తున్న పరిస్థితి. ఒకసారి మనం మాట్లాడుకున్న తర్వాత బీర్లా ఐలయ్య గురించి మంచి మాటలు ఉన్నాయి, ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అసలు అక్కడ ఏం జరిగింది ఆలేరులో? అసలు మీరు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ విధంగా పనిచేశారు? మీతోటి ఎమ్మెల్యే గారు ఏమన్నారు? 2006 నుంచి మేము ఎన్ఎస్ఏలో పనిచేసాము, యూత్ కాంగ్రెస్ లో పనిచేసాము. కాంగ్రెస్ పార్టీ కోసం గతంలో భిక్షమాన్ ఉన్నప్పుడు బీసీ కాన్సెప్ట్ లో, ఇప్పుడు ఐలన్న గారికి ఫుల్ టైం వర్కర్ గా పనిచేసామన్న. యూత్ ఫాలో చేసుకుంటా ఫుల్ 2006 నుంచి విత్ పేపర్ కటింగ్స్ తో సహా నేను ఫైల్ చేసి పెట్టిన. అవన్నీ కూడా ఎమ్మెల్యే గారికి తెలుసు, ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాం. ఇష్ట అవకాశం జనరల్ వచ్చింది మా గ్రామ పంచాయతీ అని చెప్పి మాకు అవకాశం ఇవ్వమని చెప్పి కోరినాం. మా గ్రామ శాఖ ఉన్న కమిటీ అందరు కూడా నా పేరు తీర్మానం చేసిరు, ఓకే అన్నారు. వార్డు మెంబర్ల కమిటీ కూడా వేసినాం. నైట్ 11 గంటల వరకు సాగింది మీటింగ్. అంతా అయిపోయినాక 12 గంటలకు ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ లో టికెట్ రాని సతీష్ రెడ్డి అనే అతనికి కాంగ్రెస్ లోకి తీసుకొచ్చి అప్పటిదప్పుడు పొద్దున 8 గంటలకు కండువ కప్పిరు. ఆయన అంటే పార్టీ కోసం పని చేయలే, అప్పుడే వచ్చిండు. 1 గంట క్రితం కూడా, గంట కూడా కాలేదు, జస్ట్ కండువ కప్పిండు. రమ్మన్నాడు, మాట్లాడదామన్నాడు, పిలిచిండు. మమ్మల్ని కనీసం చర్చించకుండా ఈయననే కాంగ్రెస్ అభ్యర్థి, రైట్ పని చేసుకో, పైసలు బాగున్నాయా, డబ్బులు బాగున్నాయా, చలో పని చేసుకోపో, గెలిచి రాపో అని చెప్పి పంపించేస్తాను. అదేందన్నా మాట్లాడదామని చెప్పి పిలిచి ఇలా చేస్తున్నారు ఏందని అంటే, మాట్లాడేది లేదేం లేదు, నీకేమన్నా ఉంటే తర్వాత చూస్తాపో, గెలిపించుకురాపో అంటాడు. అరే అట్లెట్లా చేస్తామన్నా, వీళ్ళు పార్టీకి పని చేయలేదు, ఏం చేయలేదు, సడన్ గా వాళ్ళే వద్దని టికెట్ ఇయ్యని వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తారు? పోనీ నాకు ఇవ్వకుండా నాకేమన్నా వ్యతిరేకత ఉంది, నా ఏమన్నా ఉందా అంటే, నాకు కాకుండా ఇంకా మిగతా కాంగ్రెస్ నాయకులు లేరా ఊర్లో? చాలా మంది ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఇప్పుడు నీ వరకు ఎమ్మెల్యే గారు ఆయన వరకు వస్తేనేమో బీసీని నేను నాకు పని చేయాలి తమ్మి, నన్ను గెలిపియాలి తమ్మి అని అంటాడు. అట్లానే మేము మా మీద వేసుకొని గెలిపించినాం మేము స్వచ్ఛందంగా. ఇప్పుడు మీరు రాష్ట్రంలో కూడా చూస్తున్నాం న్యూస్ లా, ఏ ఇష్యూ జరిగినా కూడా ఎమ్మెల్యే గారు నేను ఒక బీసీని, జిల్లాలో ఏకైక బీసీని, నన్ను ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అంటారు. మరి మేము మా వరకు కింది స్థాయి వరకు వస్తే బీసీలం కాదా మేము? మాకెందుకు సపోర్ట్ చేయట్లేదు? రెడ్డికి ఎట్లా మద్దతు ఇస్తావు? అది అప్పటికప్పుడు పార్టీలో చేరిన రెడ్డికి ఎట్లా మద్దతు ఇస్తావు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఇదంతా కూడా హైకమాండ్ కి చేస్తాం, పిసిసికి చేస్తాం, మీనాక్షి నటరాజన్ గారికి కూడా మేము ఇదంతా ఫైల్ చేసి మేము కంప్లైంట్ చేస్తాం. పార్టీ ఏమో ఒకవైపు జనరల్ లో కూడా బీసీలకు స్థానాలు, బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పి పార్టీ అంటది. 42% బీసీ అని చెప్పి పార్టీ ఇన్ని రోజులు చేసింది. ఆ 42% కూడా అమలు కాలే. అందులో మేము పార్టీ కోసం ఇన్ని ఏళ్ళు కష్టపడ్డ మాకు కనీసం మీరు మద్దతు ఇవ్వకుండా ఇట్లా చేయడం ఎంతవరకు? మీ వరకు వస్తేనేమో బీసీ, ఇప్పుడు ఇంకా బీసీ మినిస్టర్ కావాలి, బీసీలకు మినిస్టర్ ఇవ్వాలంటారు. మీ వరకేమో అన్ని పదవులు కావాలి. మాలాంటి వాళ్ళ కింది వాళ్ళకి వస్తేనేమో కనీసం సర్పంచ్ గా బలపరచలేకపోతున్నారు మీరు. అంటే ఇది మీరు బీసీల పక్షపాతి అని చెప్పి ఖచ్చితంగా ఇందులో అర్థమవుతుంది.
బీసీల వ్యతిరేకి ఐలయ్య గారు అని చెప్పి మేము ఈ విధంగా పెద్ద ఎత్తున నిరసనలు చెప్తాం. ఈ ఎలక్షన్లు ఎన్నికల కూడా అయిపోగానే ఆయన ఎక్కడికి వచ్చినా కూడా బీసీలు అందరం కలిసి బీసీల వ్యతిరేకనే బహిరంగంగా నేను ధర్నాలు చేయడానికి సిద్ధమవుతున్నాం. ఇవాళనే జాజుల సీనన్న గారికి ఫోన్ చేసినాం, అన్న ఇది ఎక్కడిది, మేము ఇన్నేళ్ల నుంచి ఏ బీసీ ఉద్యమం అయినా కూడా మేము పార్టీలకు అతీతంగా బీసీల కోసం పోరాడినాం, అలాంటిది మీరు ఇట్లా చేసిండు, ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు బీసీలు ఎక్కడున్నా కూడా సీనన్న లాంటి వాళ్ళు పోయి కొట్లాడుతుంటారు మా బీసీలకు ఇవ్వాలని చెప్పి, వాళ్ళు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళినాం. దీన్ని ఎట్లా 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 తీసుకెళ్లాలి, ముందుకు వెళ్ళాలని చెప్పి మేము మా ప్రయత్నం మేము చేస్తాం. పార్టీకి కూడా ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం. ఎమ్మెల్యే గారు ఏకపక్షంగా రెడ్డిలకు సపోర్ట్ చేసుకుని ఆయన వరకు వస్తేనేమో నేను బీసీ బిడ్డను గెలిపిరి అని చెప్పి ప్రతి దాంట్లో ఆయన బీసీని ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ తరపున ప్రకటించారు ప్రచారం చేసుకుంటున్నాడు ఇప్పుడు ఆయన చేసుకుంటున్నాడు. ముందుకు నామినేషన్ కూడా అయిపోయింది కాంగ్రెస్ తరపున. నామినేషన్ అయిపోయింది. నేను ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసి ఇప్పుడు నన్ను బెదిరింపులో కూడా పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే గారికి ఎదురెళ్తావా నువ్వు ఎట్లా తిరగగలుగుతావా అని చెప్పి నన్ను బెదిరింపులకు కూడా పాల్పడుతున్నావు, విత్డ్రా చేసుకోలేకపోతే నీ సంగతి చూస్తామన్నట్టు నన్ను కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆల్రెడీ జిల్లాలో ఉన్న అట్లా ఇచ్చిరని చెప్తే మాకు తెలిసిన సమాచారం ఏంటంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బీసీ లేదు ఏం లేదు అని చెప్పి వల్గర్ గా బీసీ లేదు ఏం లేదు నేను చెప్పినానికి ఇవ్వై టికెట్ అని చెప్పి రాత్రి అది సాగుతుంది, నిన్నటి నుంచి బాగా సాగుతుంది. ఓన్లీ రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే ఇచ్చుకుంటున్నారు. ఆయన డైరెక్ట్ అన్నాడంట మా మంతపూర్ విషయానికి వస్తేనే అట్లా ఇచ్చిరని చెప్పి నేను ఒకరిని అడగగా వాళ్ళు స్వయంగా ఎమ్మెల్యే గారు చెప్పిరట, ఈయన వెంకటరెడ్డి సాబ్ చేయబట్టి ఇట్లా అయింది, ఆయన ఈ ఒక్క టికెట్ బీసీ లేదు ఏం లేదు అని చెప్పి ఆయన వల్గర్ ఆయన లాంగ్వేజ్ ఎట్లుంటది మీరు చూస్తుంటారు కదా, ఆయన భాషలో బీసీ లేదు ఏం లేదు నేను చెప్పినోనికి ఆయనకి సతీష్ రెడ్డి అనేటోనికి నేను చూస్తా అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. అట్లెట్లా చేశారు? 10 ఏళ్ళు మేము వాళ్ళతోటి కొట్లాడినాం, కేసులు మీద వేసుకున్నాం, 10 ఏళ్ళు వాళ్ళ అధికారం అలా అనుభవిస్తారు. ఒక్కరోజు సర్పంచ్ రాకపోయేసరికి ఇప్పటికీ ఆయన 15 ఏళ్ల నుంచి మా ఊర్లో పాల సెంటర్ చైర్మన్ గా చేస్తున్నాం. ఆ సెంటర్ అభివృద్ధి ఎందక అందులో ఫ్రాడ్ జరుగుతుందని మా ఊరు రైతులంతా కూడా పక్క ఊర్లో పాలు పోస్తారు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు అంటే అన్ని పదవులు వాళ్ళకే కావాలి. అవునవును. ఇప్పుడు జెండాలు వచ్చింది, మేము పార్టీ కోసం పనిచేసినాం, 20 ఏళ్ల నుంచి జెండా మోసినాం, విత్ పేపర్ కటింగ్స్ ఉన్నాయి, విత్ ఆల్బమ్ ఉంది, ఫొటోస్, విద్యార్థుల సమస్యలపై ఎన్నో చేసినాం. అది ఆలర్ మండలంలో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు గుర్తుపడతారు, అఖిలపక్ష నాయకులు అందరూ గుర్తుపడతారు, అందరికి తెలుసు. అలాంటిది ఒక సర్పంచ్ స్థానం అడిగి తీయలేని ఎమ్మెల్యే గారు అసలు బీసీ అనే కార్డు ఎట్లా వాడుకుంటారు? ఇది ఖచ్చితంగా మేము పైకి తీసుకెళ్తాం అన్న. ఓకే మనం మాట్లాడదాం. ఓకే అన్న, రైట్. మళ్ళా ఓకే. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇప్పుడు అతను సంతోష్ అనే అబ్బాయి NSUI నుంచి 2006 నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడట. 2006 నుంచి కష్టపడతా ఉన్నాడు, చెప్తున్నాడు కదా అన్ని పేపర్ కటింగ్స్. చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీకి వెండి చెంతతోటి నీళ్లు పోసి మరి ఆలేరు నియోజకవర్గంలో బతికించినాం. అట్లాంటిది బీర్లాయకు దిక్కు లేదా ఊర్లలో, అటువంటిది మేము ప్రాణభిక్ష పెట్టినాం, రాజకీయంగా పరంగా మేము ప్రాణభిక్ష పెట్టినాం. అసుంటోడు ఈ రోజు మాకు స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేద్దామంటే నా ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం ముందు పడిన వ్యక్తి, ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అతనికి బీఆర్ఎస్ వాళ్ళు తిరస్కరిస్తే రాత్రికి రాత్రే ఏదో స్వతంత్ర ఉద్యమం జరిగినట్టుగా రాత్రికి రాత్రే ఏం చేశారు వీళ్ళు, మార్చేశారట. ఇతనే మీ యొక్క గ్రామం యొక్క సర్పంచ్, ఇతను ఈయన దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి, మీరు ఏమైనా చేసి ఇతను ఓటేయండి గెలిపియనని ఈ విధంగా ప్రకటించేశారు డైరెక్ట్గా, ఇనామస్ విన్ అన్నట్టు. ఏకగ్రీవం ఎమ్మెల్యే గారు చేశారు. ఇక్కడ గ్రామ ప్రజలందరూ ఆ సంతోష్ అనే అబ్బాయికి మద్దతు ఇస్తూ ఉన్నారు, అతను గెలిస్తే బాగుంటుంది, అతని యొక్క కార్యక్రమాలు మంచిగా ఉంటాయి, అతను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ కోసం ఏది కష్టపడ్డాడో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క యువకులకు తెలుసు, పెద్దలకు తెలుసు, చిన్న పిల్లగాల నుంచి కూడా తెలుసు. అతనికి మనం మద్దతు ఇచ్చి గెలిపించుకుందామని ఊరోళ్ళు మాట్లాడుకుంటుంటే ఈ బీర్లాయలే మాత్రం ఊరికి సంబంధం లేనోడిని, ఊరికి అంత వ్యతిరేకంగా ఉన్నోడిని తీసుకొచ్చి నిలబెట్టారంట. నేను అందుకనే చెప్తున్నా, ఇకనైనా కాంగ్రెస్ కార్యకర్తలారా మేలుకోండి, మీ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోండి. పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి కింద వరకు అందరూ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే కార్యక్రమమే. బీసీల మీద ప్రేమ లేదు. అక్కడ జనరల్ వచ్చినప్పుడు ఎవరైనా కంటెస్ట్ చేసుకోవచ్చు, అందులోనే ఏ కాంగ్రెస్ కార్యకర్త అయితే పనిచేశాడో వాళ్ళకి కదా మద్దతు ఇవ్వాల్సింది. మరి వాళ్ళకి ఇవ్వాల్సింది ఎవరికే ఇస్తే కరెక్ట్ పద్ధతి? ఇదేనా బీర్లాయలయ్య కథ? బీర్లాయలయ్య మీద ఏమైనా మాట్లాడితే లటక్కునే కేసు పెడతాడు. మరి దమ్ముంటే నీకోసం పనిచేసిన ఆ యువకునికి, ఆ సంతోష్ అనే అబ్బాయికి మీరు ఎందుకని కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ ప్రకటించలేదు? నామినేషన్ వేయమని ఎందుకు చెప్పలేదు?
ఇంత అహంకారంతో సాగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రెడ్డి రాజ్యాలకు ఈరోజు పిఏ నుంచి మొదలు పెడితే పైన దాకా మొత్తం వాళ్ళ సామాజిక వర్గాలే అంటే మిగతా వాళ్ళు ఓట్లేయడానికి బతుకున్నారు. మిగతా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి పనికిరాని నాయకులకి ఓట్లేసి గెలిపేయడానికే మిగతా కింద సామాజిక వర్గ ప్రజలు బ్రతికున్నారు. ఇకనైనా ఓటర్లు మారాలి, ఇకనైనా సిగ్గు తెచ్చుకోవాలి, ఇకనైనా మీరు కొంచెం చైతన్యవంతం కావాలి. అతను ఆవేదన చూసారా? 2006 నుంచి ఈరోజు ₹1,000 జీతం రాకుండానే ఏ విధంగా ఉంటా పరిస్థితి తెలుసు. అట్లాంటిది 2006 నుంచి ఎటువంటి పదవులు ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ కోసం అడుగడుగున ప్రయత్నం చేసినోడిని ఇంత మోసం చేసాడు కరెక్టా? ఇది కరెక్టా? ఇది ఎక్కడ విచిత్రం, ఇది ఎక్కడ విడ్డూరము? ఇంత మోసం చేస్తే ఎవరుకుంటాడు? ఆ సంతోష్ అనే వ్యక్తి అననే మేము ఎమ్మెల్యేకి అగెనిస్ట్గా ఇక్కడి నుంచి పనిచేస్తాం అనుకుంటూ. అందుకనే స్వచ్ఛమైన కాంగ్రెస్ కార్యకర్తలు మీ పార్టీని మీరు కాపాడుకోండి. వీళ్ళు ఉన్నన్ని రోజులు సంపాదించుకోవడం. నాకు తెలిసి ఈ బీర్లా ఎల్లయ్య ఏవైతే ఆ వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు కంటెస్ట్ చేయబోయే వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు దండుకున్నట్టున్నాడు. రాత్రికి రాత్రే ఓ 2 మూటలు తెచ్చి ఇచ్చినట్టున్నాడు సర్పంచ్ ఎన్నికలకి. అందుకనే డబ్బులు మస్తుకున్నాయి, ఇతన్ని పోయి మీరు ఇక ఓట్లు వేసుకోండి, అతను ప్రచారం చేసుకుంటాడు, మీరు అతని దగ్గర డబ్బులు తీసుకుంటారా, ఏం తీసుకుంటారా, ఓటేసి గెలిపియండి అనుకుంటా చెప్పిండట. మరి ఈ సంతోష్ అనే వ్యక్తి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దామన్నా కూడా, ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దామని నిలబడ్డా కూడా ఏమంటున్నట? బెదిరిస్తా ఉన్నారట. బీర్లా ఎల్లయ్య మీద ఒకసారి వీడియో చేస్తేనే వాళ్ళ గూండాలు మనకు ఫోన్ చేసిర్రు. అంతా ఎవరైనా ఫాలోయింగ్ పెంచుకుంటారు, కానీ బీర్లా ఎల్లయ్య ఆ విధమైన బెదిరింపు గ్యాంగ్లను మెయింటైన్ చేసుకుంటా ఉన్నాడు. బీర్లా ఎల్లయ్య కథలు చరిత్రలు మొత్తం వింటే మొత్తం అవినీతి కుంభకోణాలే, భూ కబ్జాలు, అదేవిధంగా అక్కడ దగ్గరలో ఉన్న ఒక రాళ్ల క్వారీ, ఆ క్వారీలో కూడా అవినీతే. ఇలా ఎన్నో జరుగుతున్నాయి. నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తలారా మేలుకోండి. ఈరోజు సర్వం మిమ్మల్ని నాశనం చేయడానికి తయారైంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళు. అందులో బీర్లా ఎల్లయ్య కథ మొదలు పెట్టుకుంటే ఇంత నీచంగా ఉంటుందని నేను మొదటిసారి ఇప్పుడు చూస్తున్నా. 2006 నుంచి పనిచేసిన వ్యక్తికి అట్లీస్ట్ స్థానిక ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వాలని అంత దౌర్భాగ్యమైన ఆలోచన బీర్లా ఎల్లయ్యది. ఇక్కడే అర్థమైంది, ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని అతనికి టికెట్ ఇచ్చడం ఎమ్మెల్యే పదవులా? బీర్లా ఎల్లయ్య గారు, ఆర్జీటీవీ మీ ఊర్లో రానంత వరకే మీ పేరు పలుకుబడులు. ఆర్జీటీవీ ఒకవేళ మీ ఊర్లోకి వచ్చి గ్రౌండ్ రిపోర్ట్ చేయబడితే నెల రోజుల పాటు మీరు ఫుక్కట్ల వైరల్ అయిపోతారు. ఫుక్కట్ల ఎక్కడ పడితే అక్కడ మొత్తం వైరల్ అవుతారు. మీ అవినీతి కుంభకోణాలు ఒక్క నెల ఆగండి, మొత్తం బయట పెట్టే ప్రయత్నాలు చేద్దాం. దమ్ముంటే వాటిని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయాలి. బీర్లా ఎల్లయ్య అనుచరులు ఇందిరమ్మ ఇండ్లలో కూడా అవకతవకలు. పేదోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు అంటే రోడ్ల మీద ఇందిరమ్మ ఇండ్లను కట్టించుకున్నాడు. రోడ్ల మీద, నడి రోడ్డు మీద. బీర్లా ఎల్లయ్య కథ గది. అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు మనల్ని ఆపేది, మనదే రాజ్యం అన్నట్టుగా బీర్లా ఎల్లయ్య కొనసాగుతా ఉన్నాడు. అందుకనే కాంగ్రెస్ కార్యకర్తలారా మేలుకోండి. ఈరోజు రాష్ట్రాన్ని ఆగం చేయడానికి కాంగ్రెస్ అనే ముసుగులో ఎందరో మంది దొంగలు కొట్లాడుతూ ఉన్నారు. అలాంటి వారిని మీరు తొందరగా రాజీనామా చేసేటట్టు చేయాలి ప్రయత్నాలు.